హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు డే 2లో జరిగిన సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ అసలు ఉంటుందా ఉండదా, గౌరవ వేతనం 10,000 రూపాయలకి పెంచుతున్నారా, అలాగే ఎప్పటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ అమలులోకి తీసుకొస్తారు అనే ఈ 3 క్వశ్చన్స్పై అసెంబ్లీలో రైజ్ చేయడం జరిగిందండి. నిన్న డే 1 అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిశాయి. ఈరోజు డే 2లో ఎవరైతే స్పీకర్గా ఉన్నారో ఆ స్పీకర్ గారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారిని వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా, సిచ్యుయేషన్ ఏంటి అని అడిగారండి. ఈరోజైతే దీనిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి. ఈ వీడియోలో ఈ వివరాలను తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే డే 2లో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో అన్ని విభాగాలకు అలాగే పథకాలకు సంబంధించి వీటన్నిటి గురించి 1 by 1 చర్చిస్తున్నారండి. ఈరోజు డే 2లో అసెంబ్లీ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ గురించి డోలా వీరాంజనేయ స్వామి గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగించబడుతుందా అని స్పీకర్ గారు మంత్రి గారిని అడగడం జరిగింది. అందుకు మంత్రి గారైన డోలా వీరాంజనేయ స్వామి గారు ఎస్ అని చెప్పడం జరిగింది. ఇక రెండో క్వశ్చన్ చూస్తే, వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని స్పీకర్ అడిగారండి. అంటే గత సంవత్సరంలో వాలంటీర్లకి 5,000 గౌరవ వేతనం ఇచ్చారు కదా, మీరు ఎలక్షన్ టైంలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, దీనికి సంబంధించి ప్రతిపాదన ఏదైనా సిద్ధం చేశారా అని స్పీకర్ గారు అడిగారండి. అంటే మంత్రి గారు దానికి అవును అని చెప్పారండి. ఇక మూడో క్వశ్చన్ చూస్తే, పెంచుతున్న వేతన వివరాలు మరియు పెంపుదలను ఎప్పుడు అమలు చేస్తారు అని అడిగారండి. అని స్పీకర్ అడగగా ప్రస్తుతానికి దీనిపై ఇంకా చర్చ జరుగుతుంది అని మంత్రి అయితే సమాధానం చెప్పడం జరిగిందండి. దీనిపై ఇంకో పాయింట్ కూడా రైజ్ అయితే అయిందండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎవరో మంత్రులు అంటే పక్కన ఎవరో ఉంటారు కదండి, ఆ మంత్రులు వాలంటీర్ వ్యవస్థ అసలు ఎందుకు అని ఎవరో అక్కడున్న మంత్రులైతే ఈ క్వశ్చన్ అయితే రైజ్ చేశారండి. సో ఇది ఫ్రెండ్స్, అసెంబ్లీ సమావేశాలలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ 3 పాయింట్స్ అయితే చర్చించారు. త్వరలోనే గవర్నమెంట్ నుంచి మనకి అప్డేట్ అయితే వస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లకు సంబంధించి అడిగిన క్వశ్చన్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.